మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. అది ఓపెన్ చేసేదాకా స్ట్రేట్ ఆఫ్ ఈ బాబల్ మండేబ్ అని చెప్పి ఈ చోక్ పాయింట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ లేకుండే. కానీ ఒకసారి సూయజ్ కెనాల్ ఓపెన్ అయిన తర్వాత, సూయజ్ కెనాల్ డెవలప్ చేసిన తర్వాత, ఎర్లీ 1900s ఇంకా ఎక్స్పాండ్ చేసిన తర్వాత చాలా మట్టుకు ఈ బాబల్ మండబ్ అండ్ రెడ్ సీకి ఇంపార్టెన్స్ వచ్చిందన్నమాట. లేకుంటే మొత్తం మీరు ఆఫ్రికా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు వెస్ట్ ఏషియా నుంచి వచ్చి ఈ స్ట్రేట్ ఆఫ్ రెడ్ సీ ఎంటర్ అయ్యి సూయజ్ కెనాల్కి వెళ్తే యూరోప్కి వెళ్ళిపోవచ్చు. నౌ యూ కెనాట్ డూ ఇట్ అంటే మీరు మొత్తం ఆఫ్రికా తిరిగి వెళ్ళాలి. 15 రోజులు ఎక్స్ట్రా పడుతుంది. ఆలోచించండి, ఖర్చులు కూడా ఎక్కువ అవుతుంది. సో ఈ సూయజ్ కెనాల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మారిపోయింది. కానీ సూయజ్ కెనాల్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి సీ లెవెల్స్ 2 లెవెల్లో ఉంది ఒకటి. ఓకే, అదొక పెద్ద ప్రాబ్లం. మెడిటరేనియన్ సీ కానీ, ఇటువైపు ఉన్న సీ కానీ, ఇండియన్ ఓషన్ కానీ, చాలా రెండు వైపుల నుంచి డిఫరెంట్ లెవెల్స్లో ఉందన్నమాట రెడ్ సీ కూడా. సో వాళ్ళ ఒక టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు మీరు చూసుంటారు, చాలా ఇంట్రెస్టింగ్. వాళ్ళు నీళ్ళ లెవెల్ షిప్ని తీసుకొచ్చి దే ఇంక్రీజ్ 1 లెవెల్ అండ్ దే డిక్రీజ్ 1 లెవెల్, తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని బయటికి తీసుకెళ్తారు. చాలా కాంప్లెక్స్ ఆపరేషన్. మీకు గుర్తుంటుంది, 1 సంవత్సరం ముందు ఎవర్ గ్రీన్ అని చెప్పి ఒక షిప్ అక్కడ స్టక్ అయిపోయింది. దాంతో ఆల్మోస్ట్ ఒక 200 నుంచి 300 షిప్ దాని వెనక స్టక్అప్ అయిపోయారు. ఇటువైపు 150 షిప్స్ స్టక్అప్ అయిపోయారు. ఇమ్మీడియట్గా వరల్డ్ వైడ్ ఎకానమీలో చాలా మటుకు కాస్ట్ పెరగడం మొదలైంది. ఆయిల్ కాదు, కమాడిటీ ప్రైసెస్. ఎందుకంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే సూయజ్ కెనాల్ది, అది కట్టినప్పుడు దాని డిసడ్వాంటేజ్ అది. ఎందుకంటే ఇంత నారో స్ట్రెచ్ని ఐ థింక్ ఇట్స్ హార్డ్లీ కెన్ టేక్ అబౌట్ సూపర్ ట్యాంకర్ కూడా రాదు. సో ఆయిల్ ట్యాంకర్స్ ఆ రూట్ అవాయిడ్ చేస్తారు. ఆయిల్ ట్యాంకర్స్ వెళ్ళరు, ఎందుకంటే వెరీ లార్జ్ క్రూడ్ ఆయిల్ సప్లై అంటే 2 మిలియన్ బ్యారెల్స్ ఉంటుంది ఒక షిప్లో. అది ఇట్ కెనాట్ పాస్ సూయజ్ కెనాల్, విడ్త్ సరిపోదు అన్నమాట. ఈవెన్ మీరు బాబల్ మండబ్ చూస్తే ఒక చిన్న ఐలాండ్ ఉంది అక్కడ. ఒక ఐలాండ్ ఇక్కడ జిబూతి ఉంది, ఆఫ్రికా, హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఇక్కడ ఉంది, అండ్ ఇటువైపు యమన్ ఉంది. ఇక్కడ ఒక చిన్న ఐలాండ్ ఉంది. ఈ రెండింటి నడిమిట్లో ఉన్న గ్యాప్ ఇస్ ఓన్లీ 21 కిలోమీటర్స్ వెడల్పు. మీరు అటువైపు చూస్తే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్లో దట్ ఈస్ అరౌండ్ సంథింగ్ లైక్ 28 కిలోమీటర్స్. అంటే 2 షిప్లు వెళ్ళడానికి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు 38 కిలోమీటర్ ఎంత దూరం ఉంటుంది హైదరాబాద్లో మనం కూర్చొని చోటు నుంచి. కానీ ఇక్కడ డెప్త్ తక్కువ, నడిమిట్లో డెప్త్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్. ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా నారో స్ట్రెచ్. ఇప్పుడు ఈ స్ట్రెచ్లో మన హూతీల గురించి, సౌదీస్ గురించి మాట్లాడుకుంటాం కాదు. ఇక్కడ జిబూతి అండ్ ఎరిత్రియా అని చెప్పి 2 కంట్రీస్ ఉన్నాయి ఆఫ్రికాలో. చాలా చిన్న కంట్రీస్, వెరీ ఇంపార్టెంట్ కంట్రీస్. జిబూతిలో ముందు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు హిస్టారికలీ. దాని తర్వాత అమెరికన్స్ వచ్చారు. ఇప్పుడు ఒక చైనీస్ బేస్ ఒకటి ఉంది, ఒక రష్యన్ బేస్ అక్కడ ఉంది. ఎరిట్రియాతోని సౌదీ అరేబియా డీల్ చేసుకుంటున్నారు, అండ్ ఆల్సో రష్యా డీల్ చేసుకుంటున్నారు. అదే టైంలో మనం చూసాం సొమాలీల్యాండ్, అక్కడ అటువైపు ఇజ్రాయెల్ వాళ్ళ ఇది ఉంది, ప్రెజెన్స్ ఉంది ఇప్పుడు. సో ఆ స్ట్రెచ్ చాలా క్రూషియల్ అయిపోయింది. అంటే ఒకవైపు యమన్ ఉందని చెప్పాం, కానీ ఇటువైపు అందరు వచ్చి కూర్చున్నారు, చూద్దాం ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. సో మనం హిస్టరీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్. మనం ఇటువైపు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అని, అది కూడా మనకు 6 నెలల ముందు తెలియదు అట్లా స్ట్రేట్ ఉందని చెప్పేసి. ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఎంత ఇంపార్టెన్స్ మనకి. ఎందుకంటే పెట్రోల్ పోపిస్తున్నప్పుడు, డీజిల్ పోపిస్తున్నప్పుడు రేట్ ఎందుకు పెరిగిందంటే ఇది కారణం. ఇది ఇప్పుడు మనం అనుకుంటాం సౌదీ అరేబియా యాన్బూ పోర్ట్ నుంచి ఎక్కడికి పంపిస్తారు. 2 రూట్స్ నుంచి వెళ్తుంది. ఒకటి యూరోప్కి వెళ్తుంది, రెండోది ఏషియాకి వెళ్తుంది. కానీ యూరోప్కి ఇప్పుడు ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నారు వాళ్ళ వైపు. బికాస్ ఎస్పెషలీ బ్రిటిష్ నార్త్ సీ ఆయిల్ ఒకటి ఉంది, వాళ్ళు దాంతో సరిపోతుంది వాళ్ళకి. కాకుండా ఎక్స్ట్రా కావాలంటే సౌదీ అరేబియా నుంచి తెప్పించుకుంటారు వాళ్ళు. కానీ మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ ఇటువైపు నుంచి ఇట్ విల్ గో టు ఏషియా. కొంచెం మన వైపు వస్తుంది, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ఇటువైపు వెళ్తుంది. సో ఇది చాలా క్రూషియల్. ఇది ఇక్కడ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయితే కూడా ఎక్స్ట్రా ఒక 150-200 కిలోమీటర్ తర్వాత యూ కెన్ గో టు స్ట్రేట్ ఆఫ్ ఇది మన బాబల్ మండప్ వెళ్ళి ఫిల్అప్ చేసి వెళ్ళొచ్చు అన్నమాట. సో రోజుకి ఇప్పుడు యాజ్ అ సెట్ $7 మిలియన్ అంటే ఒక 3 షిప్లు తీసుకోవచ్చు, లార్జ్ క్యారియర్స్, 2+2+2 ఒక 4 షిప్లు తీసుకోవచ్చు. డైలీ ఫిల్అప్ చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇది ఆగకూడదు. సో దానికోసం ఇప్పుడు ఈ హూతీలు అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరగబోతుందని పెద్ద డౌట్ ఉంది. ఇప్పుడు దాకా హూతీలు ఏం చేయలేదు. వాళ్ళు అనౌన్స్ చేశారు దట్ వీఆర్ బ్లాకింగ్ ఇట్ అని చెప్పి, కానీ ఫిజికల్ బ్లాకింగ్ జరగట్లేదు. దానికి కారణాలు ఉన్నాయి చాలా మటుకు. హూతీలు ఇరాన్ 3 యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అంటారు. ఓకే, ఒకటి హూతీ, హెజ్బుల్లా, హమాస్ ఏమో గాజాలో, హెజ్బుల్లా ఏమో లెబనాన్లో, వీళ్ళేమో యమన్లో.
మూడు ప్లేసెస్లో కూడా మీరు చూడండి, వాళ్ళు ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ కాదు, వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు, హూతీ షియా వాళ్ళు. ఇది పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడున్న ఆ పరిస్థితుల్లో సౌదీ అరేబియా ఏం చేస్తారని అందరు ఎదురు చూస్తున్నారు. ఈ హూతీలు బ్లాక్ చేస్తే సౌదీ అరేబియా విల్ హిట్ బ్యాక్, దాంట్లో డౌట్ లేదు. యూఎస్ లాగా వాళ్ళు చేయాలన్నా వద్దా అని ఊరుకోరు. ఒక 3 సంవత్సరాల ముందు, ఐ థింక్ 2023 అనుకుంటాం, 24లో ఒక సీజ్ ఫైర్ వచ్చింది. వీళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు ఒకసారి, గాజా తర్వాత. గాజాలో ఇజ్రాయెల్ దాడి చేసిన దానికి ఇజ్రాయెల్ మీద హూతీలు దాడి చేశారు. ఇజ్రాయెలీస్ వచ్చి కొట్టి మొత్తం ధ్వంసం చేశారు. ద ఫినిష్డ్ ఆఫ్ హూతీస్ కంప్లీట్లీ. దాంతో హూతీస్ ఇమ్మీడియట్గా సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి వచ్చారు ఇజ్రాయెల్తో, మేము మీ మీద దాడి చేయము. అది కాకుండా కొన్ని షిప్స్ని, ఇజ్రాయేలీ షిప్స్ని టార్గెట్ చేశారు వీళ్ళు హూతీలు, అది కూడా ఆపేశారు వాళ్ళు కంప్లీట్గా. మన షిప్ కూడా ఒక షిప్ మీద కొట్టారు వాళ్ళు ఒకసారి. ఇప్పుడు అక్కడ శాంతం పీస్ఫుల్గా ఉంది, కానీ ఈ యుద్ధం ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. అటువైపు ప్రెసిడెంట్ ట్రంప్ చాలా సీరియస్గా తీసుకున్నారు, ఎందుకంటే 3 అమెరికన్ సర్వీస్ మెన్ చనిపోయారు. 1 ఉమెన్ ఆల్సో, 1 యంగ్ లేడీ 19 years old, ఆమె కూడా చనిపోయింది. సో అమెరికాలో ఒక్క డెడ్ బాడీ కూడా ఒక సర్వీస్ పర్సన్ రిటర్న్ వస్తే చాలా ఎమోషనల్ వాళ్ళకి. అందులో ఇప్పటికి టోటల్గా 17 వరకు చేరింది అనేది. 17లో 13 ఫస్ట్ పార్ట్లో జరిగింది 40 రోజుల్లో. ఇప్పుడు 3 చనిపోయారు. ఓకే, 13+4 యాక్చువల్లీ. ఒకరు ఇరాక్లో చనిపోయారు, బట్ దట్ వాజ్ అన్ యాక్సిడెంటల్ డెటనేషన్. అంటే వాళ్ళ దగ్గర ఇరాన్ నుంచి వచ్చి పడిన ఒక డ్రోన్ది మ్యూనిషన్ పార్ట్, అంటే అది బాంబ్ పార్ట్ డిటనేట్ తీస్తున్నప్పుడు డీడెటనేషన్ చేస్తున్నాడు, అది పేలింది అనమాట. సో దట్ వాజ్ అ టెక్నికల్ ఫాల్ట్. ఇటువైపు 3 జార్డన్లో చనిపోయారు. దాంట్లో 2 ఐడెంటిఫై చేయగలరు, ఇప్పుడు ఇంకొకరిని ఐడెంటిఫై చేయలేదన్నమాట. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ముందుకెళ్ళి ఇంకేం చేయబోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న అనమాట. ప్రెసిడెంట్ ట్రంప్ అయితే డబుల్ డౌన్ చేశారు, అంటే హీఈస్ గోయింగ్ ఆల్ అవుట్. అండ్ వీళ్ళు ఇప్పుడు బ్రిడ్జెస్ కానీ పవర్ ప్లాంట్స్ కానీ అన్నీ కొడుతున్నారు. ఇరాన్ ఎన్ని రోజులు వాళ్ళ కువైత్ కానీ బహ్రెయిన్ మీద దాడి చేస్తారు. ఇప్పుడు మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఇప్పుడు తెలుస్తుంది, కువైత్ కూడా ఇరాన్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఓకే, వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నారు దాన్ని. అది ఎట్లాంటి సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుందో మనం చూసి చూడాలి. ఎగ్జాక్ట్లీ, అటు కువైట్ బహ్రెయిన్ మీద ఇప్పుడు ఇరాన్ అటాక్స్ చేస్తోంది. యుఎస్ బేస్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని మేము టార్గెట్ చేస్తాము అని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఇంకొక ప్రతినిధి బృందం అనేది ఇస్లామాబాద్కు వెళ్ళడానికి రెడీగా ఉంది. ఒక 10 days అయినా సీజ్ ఫైర్ని కొంచెం అనౌన్స్ చేయండి అనేటువంటి ఒక రకంగా కాళ్ల బేరానికి వచ్చినట్టుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అక్కడ అగ్రెసివ్ స్టెప్స్ కూడా తీసుకుంటూ ఉంది. సో ఇప్పుడు ఇస్లామాబాద్లో ఏం జరుగుతుంది మరి నెక్స్ట్? ఎవరు దానికి ఇనిషియేషన్ తీసుకుంటారు? ఎవరు వస్తారు యుఎస్ నుంచి ఎవరు రారు. మరి ఎవరితో మాట్లాడతారు? ఇరానియన్ వెళ్ళి మాట్లాడుతున్నారు, అది కూడా పొలిటికల్ రిజీమ్. మనం ఎప్పుడు మాట్లాడుతుంది, ఇరాన్లో 3 divisions ఉన్నాయి, ఒకటి ముల్లాలు, ఒకటి ఐఆర్జీసీ అండ్ దెన్ పొలిటిక్స్. ఈ పొలిటికల్ గ్రూప్లో వీళ్ళు మాట్లాడుతున్నారు ఇరానియన్ ఫారెన్ మినిస్ట్రీ వైపు నుంచి. దానికి ఐఆర్జీసీ శాంక్షన్ ఇచ్చారా లేదా మనకు తెలియదు, ఎందుకంటే ఇంత సీరియస్గా దాడులు నడుతున్నారు. ఎవరైనా వెళ్ళి మాట్లాడతారా? ఎవరు వెళ్ళరు. కానీ ఐఆర్జీసీ వాళ్ళు వెళ్తున్నారు, ఏదో ఒక ఫాల్స్ హోప్ లాగా. ప్రెసిడెంట్ ట్రంప్ అయితే చాలా క్లియర్గా చెప్పారు, నథింగ్ డూయింగ్, సీజ్ ఫైర్ లేదు, ఎంఓయూ లేదు, ఏం లేదు, నేను కొట్టబోతున్నాను. ఎప్పుడు 3 చనిపోయిన తర్వాత ఆయన అంటున్నారు, ప్రతి అమెరికన్ సర్వీస్ మెన్ ఆర్ ఉమెన్ని చంపిన దానికి మీ మీద మేము దాడి చేస్తూనే ఉంటాం. ఇంకా ఇరాన్లో ఇప్పుడున్న పరిస్థితి వెళ్ళైపోయిందంటే, వీళ్ళు బాబల్ మండబ్ అని చెప్పి, వీళ్ళు అన్నిటికంటే పెద్ద పోర్ట్, మనం దేని గురించి మాట్లాడాం. బాబల్ మండబ్ మీద కంప్లీట్గా కట్ ఆఫ్ చేసేసారు యుఎస్. బాబల్ మండబ్కి వచ్చే 7 బ్రిడ్జ్లు ఉంటుంది, ఆ 7 బ్రిడ్జ్ని ధ్వంసం చేశారు. సో టెక్నికలీ బాబుల్ మందబ్కి ఇప్పుడు కొత్త ట్రూప్స్ని తీసుకురావాలంటే ఇరాన్ దగ్గర ఫెసిలిటీ లేదు. అంటే ఐఆర్జీసీ ఆర్మీ వాళ్ళని పర్సనల్లీ తీసుకురావాలంటే వాళ్ళ దగ్గర లేరెవరు. షిప్ నుంచి తీసుకురావాలి. అదైతే యుఎస్ నిన్న కూడా 3 వాళ్ళ మెయిన్ షిప్స్ని కొట్టారు, చిన్న షిప్స్ని కొట్టారు నిన్న. అది కాకుండా 5 మిసైల్ లాంచర్స్ని కొట్టారు. ఇప్పుడు ఇరాన్ బాబల్ మండబ్ కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయింది. బహుశా అమెరికా బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు చూడండి, అమెరికన్ ట్రూప్ని ఇప్పుడు దించితే బాబల్ మండబ్ మీద దించుతారు వాళ్ళు. అక్కడ వాళ్ళకు ఒక సేఫ్టీ ఉంటుంది, అది ఉండొచ్చు, కానీ చెప్పలేము ఇరాన్ అక్కడ కూడా దాడి చేయొచ్చు తర్వాత. కానీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఒకసారి మీరు కట్ ఆఫ్ చేసేస్తే కంప్లీట్గా ఇరాన్ వాళ్ళ ట్రూప్స్ని కూడా తీసుకురాలేరు. వాళ్ళు ఓన్లీ దే కెన్ ఫైర్ ఫ్రమ్ ద ఎయిర్, డ్రోన్తోని మిసైల్తో కొడతారు, అది అమెరికా అడ్డుకుంటారు, ప్రాబ్లం లేదు. కానీ బాబల్ మండబ్ చాలా క్రూషియల్గా అయిపోయింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈవెన్ ఇంటీరియర్ ఇరాన్ మీద కొడుతున్నారు, తెహరాన్ మీద కొడుతున్నారు. ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఒక న్యూక్లియర్ సైట్ని కొట్టారు. అమెరికా ఇస్ గోయింగ్ ఆల్ అవుట్, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు అమెరికన్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ప్రెసిడెంట్ ట్రంప్ ఇదే పని ఆ రోజు చేయాలంటే, ఇనీషియల్ డేస్లో చేస్తే ఈ యుద్ధం ఇన్ని రోజులు వెళ్ళే కాదు.
ఇరాన్కి అప్పుడు ఆపర్చునిటీ కూడా లేకుండా రీగ్రూప్ చేయడానికి, మీరు రీగ్రూప్ చేయడానికి టైం ఇచ్చారు. కానీ ఓకే, బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు ఇంగ్లీష్లో. మీరు చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు, ఫినిష్ ఇట్ ఆఫ్ కంప్లీట్గా. కానీ నాకు అన్నిటికంటే ఒక ఇంట్రెస్టింగ్ కానీ ఒక డౌట్ఫుల్ సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది, ఈ అరబ్ నేషన్స్ రియాక్ట్ ఎందుకు కావట్లేదు? సౌదీ అరేబియా దగ్గర ఇంత పెద్ద ఆర్మీ ఉంది, సరే వాళ్ళ మీద ఎక్కువ దాడలేదు. యూఏఈ దగ్గర ఉంది, వీళ్ళు డెకరేషన్ పెట్టుకున్నారా వీళ్ళు? అటు బహ్రెయిన్ దగ్గర ఉంది, ఒక్కొక్క చిన్న దేశాలు అనుకోండి, బహ్రెయిన్ అండ్ కువైత్. ఒమాన్ మీద దాడి చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తే ఏమవుతుంది ఇరాన్ సంగతి? దే విల్ బి ఫినిష్డ్ ఆఫ్. అందరూ వెస్ట్ నుంచి ఇరాన్ని కొడితే దే విల్ బి ఫినిష్డ్ లిటరల్లీ. ఎందుకంటే ఈస్ట్ నుంచి సౌత్ నుంచి అమెరికా కొడతారు, ఎట్లయినా వాళ్ళు చేస్తున్నారు కూడా ఇప్పుడు. ఆ పరిస్థితిలో వీళ్ళు ఎందుకు చేయట్లేదని పెద్ద వీళ్ళందరూ అంటున్నారు మీరు చేయకూడదు, మా మీద దాడి చేయకూడదు. అరే వై ఆర్ యూ ప్లీడింగ్ విత్ ఇరాన్? మేబీ ఇస్లామిక్ కంట్రీ అనేది ఒకటి ఆ కన్సర్న్ ఏమైనా ఉందేమో, మిగిలినటువంటి చాలా తక్కువ దేశాలు ఉన్నాయి, వాళ్ళంటే ఏదో ఒక అమెరికాతో కలిసిపోయారు కాబట్టి అటాక్ చేస్తున్నారు అనుకోవచ్చు. హిస్టరీ చూస్తే ఇరాన్ మీద దాడి చేశారు, ఇరాక్ కువైత్ మీద దాడి చేశారు, సిరియా లెబనాన్ కొట్టుకున్నారు ఎన్నోసార్లు, లిబియా అందరి మీద దాడి చేశారు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. ప్రతి దేశం వాళ్ళ మీద, ఎందుకు పాకిస్తాన్ ఇరాన్ కొట్టుకున్నారు ఒక 2 సంవత్సరాల ముందు. సో వాళ్ళకి అట్లేం లేదు, దట్ ఇట్స్ అన్ ఇస్లామిక్ కంట్రీ. బహుశా వాళ్ళకి భయం ఏంటంటే ఈ ఇరానియన్ రెజ్యూమ్ సర్వైవ్ అయితే, ఈ అమెరికా దాడి తర్వాత కూడా ఐఆర్జీసీ ఉండిపోతే రేపు మా మీద పగ తీసుకుంటారు, డెఫినెట్గా తెచ్చుకుంటారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, వాళ్ళు హూతీలను వాడుకుంటున్నారు. మనం ఇప్పుడు మాట్లాడడం చూడండి, హూతీలను వాడుకునే ఇప్పుడు దాకా హూతీలు క్వైట్గా ఉండే, దే ఆర్ స్టిల్ అండర్ సీజ్ ఫైర్. కానీ దానికోసం వాళ్ళు మేము అందరి షిప్లు ఆపడం చెప్పట్లేదు. వాళ్ళు దే సేయింగ్ విల్ స్టాప్ ఓన్లీ సౌదీ అరేబియన్ షిప్స్. ఓకే, మిగతా షిప్స్ అన్నీ వెళ్ళొచ్చు వాళ్ళ రూట్లో, నో ప్రాబ్లం. సూయజ్ కెనాల్ వైపు, రెడ్ సీ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు అటు. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అరబ్ నేషన్స్ వాళ్ళ వైపు నుంచి ఉన్న ఆర్మీకి అంత ట్రైనింగ్ లేదు వాళ్ళ దగ్గర. దానికోసం పాకిస్తాన్ తెచ్చిపెట్టుకున్నారు సౌదీ అరేబియా. ఎందుకంటే వీళ్ళు యుద్ధం అనేది వీళ్ళు చూడలేదు. 2 దేశాలు యుద్ధాలు చూశారు, ఒకటి ఇరాక్, ఒకటి ఇరాన్. వీళ్ళిద్దరు ఒక సౌదీ అరేబియా చూడలేదు, కువైత్ బహ్రెయిన్ అయితే పక్కన పెట్టేశాడు. కువైత్ ఒకసారి సద్దాం హుసేన్తో చేశారు, కానీ సద్దాం హుసేన్ వచ్చి కువైత్ ఫినిష్ చేసేసారు విత్ ఇన్ నో టైం. ఇది అక్కడ అరబ్ నేషన్స్లో ఒక పెద్ద పొలిటికల్ లెసన్గా మారిపోయింది. ఇప్పుడు మీరు ఆయుధాలు కొనవచ్చు, మీరు పెద్ద పెద్ద ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకురావచ్చు, కానీ మీరు దాన్ని వాడకపోతే మీరు ఏం చేస్తారని పెద్ద ప్రశ్న అన్నమాట. మీరు F-14, F-15 అండ్ F-16 అన్నీ తెచ్చుకున్నారు సౌదీ అరేబియా. ఇప్పుడు F-35 సంతకం పెట్టారు వాళ్ళు ఒక డీల్ కోసం. తెచ్చుకుని ఎందుకు ఎగ్జిబిషన్లో పెట్టుకుంటారా, మ్యూజియంలో పెట్టుకుంటారా? వాడండి దాన్ని, యూ హ్యావ్ టు యూజ్ ఇట్. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఉండే ఇరాన్ని కొట్టడానికి, కానీ వాళ్ళు చేయట్లేదు, భయపడుతున్నారు సౌదీ అరేబియా. ఎందుకు? మా మీద దాడి జరగట్లేదు, సో వీఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్. కానీ మీ మీద హూతీలు దాడి చేస్తున్నారు కదా, హూతీస్ అనదర్ ఇరాన్ ఓన్లీ. అప్పుడు మేము కొడతాం, హూతీలు మేము కొడతాం, డెఫినెట్గా చేస్తున్నారు కూడా వాళ్ళు. అన్నిటి నడిమిట్లో ఇప్పుడు యూఏఈ కూడా ఉన్నారు. యూఏఈలో ఇంకా పెద్ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిటిక్స్ ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఒకవైపు కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ టూరిజం ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ. ఆయిల్ ఏమో అబుదాబి దగ్గర ఉంది, షార్జా దగ్గర ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది. ఇటువైపు ఖతర్లో కూడా వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు. మొన్న వాళ్ళ ఎమీర్ చనిపోయినప్పుడు, ఫాదర్ ఎమీర్, ఇరానియన్ డెలిగేషన్ వచ్చారు. దానికి ప్రీవియస్ డే అండ్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు కూడా ఖతర్ మీద దాడి చేశారు ఇరాన్. ఆలోచించండి. సో అట్లా లాయల్టీ అనేది లేదు ఇస్లామిక్ వరల్డ్లో మనం చూసే. ఎప్పుడు కాదు, వాళ్ళ ఎర్లీ టైం నుంచి కూడా మీరు కర్బలా కానీ అట్లాంటి ఇన్స్టెన్సెస్ చూసి వీళ్ళకి యూనిటీ లేదు వాళ్ళ నడిమిట్లో. అది న్యాచురల్ ఒక షియా సున్నీ యాంగిల్ ఒకటి ఉంది వాళ్ళ దగ్గర. కానీ ఇరాన్కి ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే, ఒకటి అమెరికా చాలా స్ట్రాటజిక్గా బాంబ్ చేస్తున్నారు వాళ్ళని. ఒకవైపు నుంచి బాబల్ మండబ్ని కంప్లీట్గా ఐసోలేట్ చేసేసారు, కర్గ్ ఐలాండ్ వైపు ఎవరిని వెళ్ళనీయట్లేదు, ఇరానియన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ కంప్లీట్గా బ్యాన్ చేశారు. ఆయిల్ ఎక్స్పోర్ట్ ఇరాన్కి ప్రతిరోజు $350 నుంచి $450 మిలియన్ రెవెన్యూ ఉండే బిఫోర్ వార్ స్టార్టెడ్ పర్ డే. అఫ్కోర్స్ వాళ్ళ మీద చాలా రెస్ట్రిక్షన్స్ ఉండే, కానీ ఇరాన్ హైట్ ఆఫ్ ఇరానియన్ ఎక్స్పోర్ట్స్లో వాళ్ళు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నప్పుడు బిఫోర్ శాంక్షన్స్ 400 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వాళ్ళు ఎర్న్ చేశారు. ఈవెన్ ఈ నడిమిట్లో కొన్ని బ్రేక్ ఇచ్చారు చూడండి మొన్ననే. అమెరికా చెప్పారు వీఆర్ లిఫ్టింగ్ ద శాంక్షన్స్ అని, ఇరాన్ షిప్స్ వెళ్ళొచ్చు అని. ప్రతిరోజు వాళ్ళు 250 మిలియన్ సంపాదించుకున్నారు. దట్ మీన్స్ ఇఫ్ యూ క్యాల్కులేట్ 350-450 మిలియన్, యూ టాక్ $2 బిలియన్ నుంచి $3 బిలియన్ పర్ మంత్, $36 బిలియన్ పర్ ఇయర్ మీరు ఎర్న్ చేస్తారు. 40గా కూడా వెళ్ళొచ్చు. కానీ ఇరాన్కి ఇప్పుడు ఆ రెవెన్యూ లేదు. ఇరాన్లో ఇప్పుడున్న అన్నిటికంటే పెద్ద క్రైసిస్ మిలిటరీ క్రైసిస్ కాదు, ఎకనామిక్ క్రైసిస్. వాళ్ళ ప్రజలకి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 110% దాకా వచ్చేసింది.
వాళ్ళ దగ్గర తినడానికి ఏం లేదు అక్కడ ఎక్కువ. కానీ ఇరానియన్ రెజిమ్ అట్లనే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇప్పుడు బెండ్ అయితే అమెరికా వాళ్ళని కంప్లీట్గా ఫినిష్ చేసేస్తారు. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఆ కోపం ఉంది. ఒకటి, ఆయన మీద పర్సనల్ అటాక్ చేస్తారని చెప్పి ఇచ్చిన థ్రెట్ ఒకటి. రెండోది, అమెరికన్ పర్సనల్ని జార్డన్లో కానీ ఇరాక్లో చంపిన దాని మీద ఆయన పగ తీర్చుకుంటున్నారు. అమెరికా ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అనేది ఒక గేమ్ని స్టార్ట్ చేసింది అనుకుంటే, ఇరాన్ ఏమో ఒక స్మార్ట్ ప్లే ఏమైనా చేస్తోందా అనేది. ఈ February 28 తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం లెబనాన్ని కూడా ఇంక్లూడ్ చేసింది. ఆ సీజ్ ఫైర్ దాంతో పాటుగా 14 పాయింట్స్ ఎజెండా ఏదైతే మనం అనుకున్నారో, ఒక డీల్ అనుకున్నారో, దాంట్లో లెబనాన్ని ఇంక్లూడ్ చేసింది. ఇప్పుడు సడన్గా హౌతీలను కూడా ఇంక్లూడ్ చేసింది. అంటే దాన్ని కేవలం ఇరాన్కి మాత్రమే పరిమితం చేయట్లేదు, అటాక్స్ చేస్తూ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉన్నటువంటి ప్రాక్సీలను కూడా డిఫరెంట్ యాంగిల్స్లో టైంను బేస్ చేసుకొని ఫర్ ద టైం అన్నట్టుగా ఆ టైంలో వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకుందాం, వాటిని యూటిలైజ్ చేసుకుందాం, అలాంటి స్ట్రాటజీ ఏమైనా పెట్టుకుంటుందా? ఎందుకంటే మీ మెయిన్ బాడీ మీద అటాక్ ఉంటే మీ సబ్ పార్ట్స్ నుంచి కొడతారు మీరు. ఇరాన్ మీద దాడి జరుగుతుంది అందరు. ఇరాన్ వాళ్ళ ప్రాక్సీస్ని వాడుకుంటున్నారు. హమాస్ ఎక్కువ గొడవ చేయట్లేదు ఇప్పుడు. ఇన్ఫాక్ట్ నిన్ననే హమాస్ కొత్త చీఫ్ని అనౌన్స్ చేశారు. ఆయన పాప ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు, ఎందుకంటే యాయ్యా సిన్వార్ రీప్లేస్మెంట్గా ఆయన పంపించారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఒక సంవత్సరం కానీ ఎక్కువ అవుతుంది యాయ్యా సిన్వార్ చనిపోయిన తర్వాత. సో ఇప్పుడు కొత్త లీడర్ వచ్చారు, ఆయన ఏం చేస్తా చూడాల్సింది. ఆయన ఫార్మర్ మిలిటరీ కమాండర్ ఉండే, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆయన పొలిటికల్ లెవెల్లో ఉన్నారు. ఎక్కడున్నారో తెలియదు, బహుశా ఖతర్లో ఉండొచ్చు. వీళ్ళందరూ ఖతర్లో కూర్చుంటారు, హెడ్స్ అందరు. ముస్లిం బ్రదర్హుడ్ ఒకటి, వీళ్ళ హమాస్ ఒకటి, ఐసిస్ అండ్ అల్-ఖైదా, ఈ 4 ఫ్రంటల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లీడర్స్ అందరు ఖతర్లో ఉంటారు. 5 స్టార్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఖతర్ గవర్నమెంట్ చూసుకున్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు వీళ్ళని వాడుకుంటారు అనగానే, ఇరాన్ వాళ్ళ అటాక్ డిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే యూఎస్ ఇంత కాన్సన్ట్రేట్ చేసి కొడుతున్నారు మమ్మల్ని, ఇంకొక ఓపెనింగ్ పెట్టుకుంటే అక్కడ బహుశా యూఎస్ అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది అనుకున్నాను. కానీ యూఎస్ అక్కడికి వెళ్ళరు. బాబల్ మండబ్లో యూఎస్ ఎంటర్ కారు. సౌదీ అరేబియా కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, నో ప్రాబ్లం. ఇంకోటి, ఓన్లీ బ్యాన్ సౌదీ అరేబియన్ షిప్స్ మీద ఉంది, అన్ని షిప్స్ మీద కాదు. రేపు బై ఎనీ ఛాన్స్ ఒక యూరోపియన్ షిప్నో లేకుంటే ఒక అమెరికన్ ఫ్లాగ్ షిప్ని కొట్టారనుకోండి, అప్పుడు గేమ్ మారిపోతుంది, అప్పుడు అమెరికా దిగుతారు గేమ్లో. కానీ ఇప్పటికీ సౌదీ అరేబియా ఇస్ మోర్ దెన్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్. ఇన్ఫాక్ట్ మీకు గుర్తుంటుంది కవిత గారు, ఒక 6 నెలల ముందు ఐ థింక్ అప్రాక్సిమేట్లీ ఈ యూఏఈ అండ్ సౌదీ అరేబియా నడిమిట్లో ఒక పెద్ద టెన్షన్ ఉండే. అదేమైందంటే, ఇదే యమన్లో నేను చెప్పాను చూడండి, 3 ముక్కలు ఉన్నాయి యమన్లో. ఒకటి కంట్రోల్ చేస్తుంది ఈ ఒఫిషియల్ గవర్నమెంట్, వాళ్ళ దగ్గర సనా క్యాపిటల్ లేదు కానీ వాళ్ళ ఒఫిషియల్ గవర్నమెంట్. సౌదీ అరేబియా ఫండ్ చేస్తున్నారు ఆయుధాలతోని డబ్బులతోనంతా. నడిమిట్లో మిడిల్ పార్ట్ ఇస్ హూతీలు, సనా ఎయిర్పోర్ట్ అంతా వాళ్ళే కంట్రోల్ ఉంది. అటువైపు సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్ అని చెప్పి ఒక కౌన్సిల్ ఉంది ఒకటి, అది ఇంకొక గ్రూప్. అది దాన్ని ఇప్పుడు దాకా ఒక 6 నెలల ముందు దాకా యూఏఈ ఫండ్ చేస్తుండే వాళ్ళు. యూఏఈ డబ్బులు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి ఈ రెబెల్ గవర్నమెంట్ని ఇటువైపు నుంచి కొట్టడం మొదలుపెట్టారు. ఈస్టర్న్ సైడ్ నుంచి, వెస్టర్న్ సైడ్ నుంచి ఒఫిషియల్ గవర్నమెంట్ వాళ్ళు దాడి చేస్తున్నారు. కానీ ఇప్పుడు దాకా హూతీలు కదలలేదు, వాళ్ళు అక్కడే ఉన్నారు. వీళ్ళకి కొన్ని 38 ఆర్మర్డ్ వెహికల్స్ పంపించారు యూఏఈ బై షిప్. పంపించి అక్కడ ఆ పోర్ట్లో దిగంగానే, వీళ్ళు కంట్రోల్ చేస్తున్న సదర్న్ టెరిటోరియల్ కంట్రోల్ చేస్తున్న ఒక పోర్ట్లో దిగంగానే సౌదీ అరేబియా దాని మీద వచ్చి బాంబ్ చేశారు. ఆల్మోస్ట్ 12-14 ఆర్మర్డ్ క్యారియర్స్ పోయింది. ఆ రోజు సౌదీ అరేబియా యూఏఈకి వార్నింగ్ ఇచ్చారు. ఫస్ట్ టైం మీరు అడుగుతున్నారు చూడండి, వీళ్ళు నడిమిట్లో కొట్టుకోరు కదా, ఇరాన్ పక్కన పెట్టండి, సౌదీ అరేబియా యూఏఈ ఫాట్. అప్పుడు యూఏఈ దగ్గర చెప్పారు, మీరు యమన్లో ఉండకూడదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మీరు ఆఫ్రికాలో ఏం కావాలంటే చేసుకోండి. టుడే యూఏఈ సొమాలిలాండ్ కానీ అటువైపు కానీ అండ్ లాట్ ఆఫ్ ప్లేసెస్ యూఏఈ ఫండింగ్ చేస్తున్నారు అక్కడున్న గవర్నమెంట్స్ని, అక్కడున్న రెబెల్ గ్రూప్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఎరిట్రియాలో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది రెబెల్ గ్రూప్స్ని, ఈవెన్ జిబూతిలో ఉంది. అక్కడ సౌదీ అరేబియా ఫండింగ్ ఇస్తున్నారు, యూఏఈ ఫండింగ్ ఇస్తున్నారు. సో మన అందరూ ఇప్పుడు ఇజ్రాయలీస్ని ఎప్పుడు చెప్తుంటారు, ఇజ్రాయలీస్ ఆర్ ఆల్వేస్ అన్ ఎక్స్పాన్షనిస్ట్ మోడ్ అని. అంటే ఇజ్రాయెల్కి వాళ్ళ టెరిటరీ సరిపోవట్లేదు, వాళ్ళు బయటికి వెళ్ళి ఇంకా ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు. సదర్న్ లెబనాన్ తీసుకున్నారు, సిరియాది ఒక పార్ట్ మన ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఇజ్రాయెల్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పాండింగ్ ఇట్ సెల్ఫ్. ముందు 6 Day వార్ తర్వాత ఆఫ్కోర్స్ మనం చూసాం సైనా డెజర్ట్ కానీ, వాళ్ళు ఇటువైపు ఈవెన్ ఇప్పుడున్న గాజాని కూడా చాలాసేపు ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు. కానీ ఇజ్రాయెల్ కాదు రియల్ ఎక్స్పాన్షనిస్ట్ ఈ 2 రెజీమ్స్. అక్కడున్న ప్రతి రెజీమ్ ఎక్స్పాన్షన్ చూసుకుంటున్నారు, వాళ్ళకి సరిపోవట్లేదు. వాళ్ళ ఆయిల్ ఉంది కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంటే అన్నిటికంటే బెస్ట్ ప్లేస్ ఆఫ్రికా, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు అట్లీస్ట్ మేజర్ పార్ట్ మీరు కొన్ని కంట్రీస్ ఉన్నాయి అక్కడ, సౌత్ ఆఫ్రికా సెల్ఫ్ సఫిషియెంట్, వాళ్ళకి ప్రాబ్లం లేదు. నైజీరియా ఆయిల్ రెవెన్యూస్ ఉంది వాళ్ళకి,
వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ చాలా మటుకు దేశాల దగ్గర అక్కడ పావర్టీ ఈజ్ అ మేజర్ ఇష్యూ అండ్ రెబెల్ గ్రూప్స్, ఒక్కొక్క కంట్రీలో 10 రెబెల్ గ్రూప్స్ ఉంటారు. అది పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. దాన్ని ఫండ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి, సౌదీ అరేబియా ఒకవైపు నుంచి, యుఐ ఒకవైపు నుంచి. యుఐ ఎందుకు చేస్తున్నారంటే ఇజ్రాయెల్ డైరెక్ట్లీ పెట్టుబడి పెట్టలేరని చెప్పి యుఐ ఫండ్ చేస్తున్నారు. అండ్ అక్కడ యుఐ వైపు నుంచి ఇజ్రాయెల్ అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు మీరు ఆఫ్రికాలో హార్న్ ఆఫ్ ఆఫ్రికా చూస్తే, సోమాలిలాండ్ వైపు చూస్తే అక్కడ ఇజ్రాయేలీ ట్రూప్స్ ఉన్నారు, అక్కడ ఇజ్రాయేలీ ఎయిర్క్రాఫ్ట్ ఉన్నాయి అక్కడ. వాళ్ళకి మొత్తం 2000 కిలోమీటర్ల దాకా తిరిగి రాక్కర్లేదు. వాళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఒక 300 కిలోమీటర్లు వెళ్ళి ఇరాన్ని కొట్టేసి వచ్చేస్తారు. ఇది చాలా స్ట్రాటజిక్ మూవ్ అనమాట. దానికోసం చైనీస్ పెట్టుకున్నారు అక్కడ ఒకటి. ఇన్ఫ్యాక్ట్ మనకు కూడా ఎక్కడో ఒకటి ఉందంట అక్కడ నేవల్ బేస్. మనం మాట్లాడలేదు దాని గురించి. ఆఫ్రికాలో సమ్వేర్ ఇన్ దట్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా వీ ఆల్సో హ్యావ్ ఎ నేవల్ బేస్. చైనాతో ఒఫీషియల్లీ అనౌన్స్ చేశారు. యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఫ్రెంచ్ వాళ్ళు ఆర్మీ ఇంకా ఉన్నారు జిబూతీలో. ఆలోచించండి, అక్కడ లాంగ్వేజ్ కూడా చాలా మటుకు ఫ్రెంచ్ మాట్లాడతారు. సో ఫ్రాన్స్ ఆల్సో హ్యాస్ గాట్ ఎ స్టేక్. ఆఫ్రికా ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. అంటే ఈ రెడ్ సీ ఒకవైపు, ఇటువైపు యమన్ అండ్ సౌదీ, ఇటువైపు ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటుంది, ఎరిట్రియా కానీ, జిబూతి కానీ, సోమాలిలాండ్ కానీ అందరూ. దిస్ స్ట్రెచ్ ఇస్ వెరీ క్రూషియల్. అండ్ ఈజిప్ట్కి తెలుసు, ఈజిప్షియన్ గవర్నమెంట్కి వచ్చే చాలా మటుకు రెవెన్యూ సూయజ్ కెనాల్ నుంచి వస్తుంది. సో ఈజిప్ట్ కూడా ఈ పాత్వే ఓపెన్ పెట్టుకోవాలని చూస్తున్నారు ఎప్పటి నుంచో. ఎందుకంటే మనం చూసి ఆ షిప్ ఒక రోజు గ్రీన్ వే స్ట్రాండ్ అయినప్పుడు లాస్ ఆఫ్ రెవెన్యూ హ్యూజ్ ఉండే, మిలియన్స్లో వెళ్ళింది అది. వాళ్ళ నష్టాలు అనమాట ఈజిప్ట్కి. ఈజిప్ట్ ఒక పెద్ద రెవెన్యూ స్ట్రీమ్ సూయజ్ కెనాల్ నుంచి వస్తుంది. వాళ్ళకు కూడా ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది ఈ స్ట్రేట్ ఓపెన్ పెట్టడానికి, బాబల్ మండప్. వాళ్ళు చూసుకుంటారు, దానికి ప్రాబ్లం లేదు. అండ్ ఈజిప్షియన్ ఆర్మీ ఇస్ రియలీ గుడ్. వాళ్ళు అది మీరు అన్వర్ సదాత్ టైం నుంచి చూసుకుంటే, హస్ని ముబారక్, అన్వర్ సదాత్, నాసర్ టైం నుంచి ఈజిప్ట్ హస్ బిల్ట్ అప్ ఎ వెరీ గుడ్ ఆర్మీ. వాళ్ళు ఇజ్రాయెల్తో పోరాటం చేస్తారు 6 Day వార్లో. సో వాళ్ళకి తెలుసు దే హ్యావ్ గాట్ ఎ గుడ్ ఆర్మీ. జార్డన్ హెస్ గాట్ ఎ గుడ్ ఆర్మీ. జార్డన్, ఈజిప్ట్, కానీ వీళ్ళందరూ అటువైపు ఉన్నారు, ఇటువైపు ఎవరు లేరు, మిడిల్ ఈస్ట్ వైపు. సో ఈజిప్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. రేపు ఏమైనా అయితే బహుశా ఈజిప్ట్ కూడా దిగొచ్చు దీంట్లో, వాళ్ళ నేవీని దింపుతారు వీళ్ళు. అది ఇప్పుడున్న పరిస్థితి. కానీ ఇంకా ముందుకెళ్తూ బహుశా ఒక వారం తర్వాత సౌదీ అరేబియా ఏమైనా మూవ్ చేస్తే హూతీలు ఏం చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. కానీ ఇప్పటికీ యూఎస్కి టెన్షన్ లేదు, సౌదీ అరేబియాకి టెన్షన్. ఎందుకంటే 7 మిలియన్ బ్యారెల్ ఆగిపోతే వాళ్ళకి పెద్ద రెవెన్యూ లాస్ అది. అండ్ ఇరాన్కి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఖర్గ్ ఐలాండ్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. మళ్ళీ ముందు మనం మాట్లాడుకున్నాం, ఖర్గ్ ఐలాండ్ ఇస్ ఆల్మోస్ట్ ఫుల్. ఇంకా వారం లోపల ఖర్గ్ ఐలాండ్ విల్ బికమ్ ఫుల్. ఇరాన్ వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. అది చాలా పెద్ద లాస్ అయిపోతుంది ఇరాన్కి. అది మనకి నెక్స్ట్ ఒక 10-12 డేస్లో తెలిసిపోతుంది ఏంటంటే. ఇరాన్ మోస్ట్ ప్రాబ్లీ నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం అమెరికా ఒక గ్రౌండ్ ఫోర్స్ ఆపరేషన్ పెడితే ఇరాన్ ఒక 1-2 నెలల లోపలే ఇప్పుడున్న రెజీమ్ పారిపోతారు, రష్యాకి ఎక్కడ పారిపోతారు వాళ్ళు. అదే జరగబోతుంది.